అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 3,60,000 విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత. ఒకరు అరెస్టు, ఇద్దరు పరారీ. మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ముద్దాయి బెంగుళూరు నుంచి అశోక్ లైలాండ్ మినీ వ్యాన్లో ఒడిస్సా పాడువా వచ్చి గంజాయిని కొనుగోలు చేసి మళ్లీ అరకు నుంచి నర్సీపట్నం వచ్చి అక్కడ నుంచి తాళ్లపాలెం వెళుతుండగా రాచపల్లి వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడిందన్నారు. 3 గోనె సంచుల్లో ఉన్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బెంగుళూరుకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని, మరో 2 నిందితులు పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 3,60,000 ఉంటుందని, మినీ వ్యాన్ను సీజ్ చేశామన్నారు. ఈ సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు, సిబ్బంది నమస్కారం. ఈ రోజున మన మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాచపల్లి జంక్షన్ దగ్గర మాకవరపాలెం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ సిఐ గారు మరియు సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అశోక్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి, మినీ అశోక్ లైలాండ్ అంటారు వ్యాన్. ఆ వ్యాన్ వస్తుంటే దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ ఆ వెహికల్లోని సుమారుగా ఒక 60 కేజీల గాంజా దొరికింది. ఆ వెహికల్ నడుపుతున్న ఆయన రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయనది కర్ణాటక అండి, కర్ణాటక స్టేట్ అయింది. అక్కడి నుంచి బెంగళూరు స్టేట్. ఆయన మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా అదేంటంటే సయ్యద్ తన్వీర్ అని చెప్పేసి అదే బెంగళూరు కర్ణాటక అన్న ఆయనతోటి ఈయనకి బాగా టచ్లో ఉంటాడు. ఈయన గాంజాకి రహీం అలవాటు పడిపోయాడు త్రాగడానికి. దాంతో గాంజా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవాడు. ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 25లో జిఆర్పిలో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది, జిఆర్పి పోలీస్ స్టేషన్లో వాడి మీద. అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు. ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ రహీం, ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీం ఏమో ఈ వెహికల్ వేసుకొని పాడువా అని చెప్పేసి ఒరిస్సాలోని అరకుకు దగ్గరలో పాడువా అని చెప్పి విలేజ్ ఉంది, అక్కడ ఒక శ్రీను అని చెప్పేసి ఒక ఆయన కాంటాక్ట్ చేసి ఆయన ద్వారా ఆయన తాలూకా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఆయన ద్వారా ఈ సరుకును తీసుకున్నారు. ఈ సరుకు 60 కిలోల గాంజాయి కూడా 3,60,000 రూపాయలు, సారీ 3 లక్షల రూపాయలు విలువైన సరుకు అండి అది. అట్లాగే ఈ వెహికల్ ఖరీదు ఒక 15 lakhs రూపీస్. టోటల్ 45 lakhs విలువైన సరుకుని ఈరోజు మన నర్సీపట్నం సిఐ గారు, రూరల్ సిఐ గారు, అట్లాగే మాకవరపాలెం ఎస్ఐ గారు కలిసి ఇది సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ టీంని, ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను. వాళ్ళకి నెక్స్ట్ రాబోయే క్రైమ్ మీటింగ్లో రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఈ కేసులో మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇవి అట్ ప్రజెంట్ అయితే రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గరున్న వెహికల్ని, తర్వాత ఈ 60 కేజీల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ అనేది రహీం షరీఫ్ తాలూకా అత్తగారి పేరు మీద ఉంది, సాజిదా అని చెప్పేసి ఆవిడ పేరు మీద ఉంది, కొత్త వెహికల్. దాన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను ఈరోజు. అంటే వీడు ట్రాన్స్పోర్టరు అక్కడికి వస్తుంటాడు, వచ్చి తీసుకొని వచ్చి చాలా డేరింగ్గా వచ్చేస్తున్నాడు అనమాట, ఓన్లీ గాంజాతోటే. ఇంజన్ ముందు భాగాన్ని కొంత లోడ్ చేశాడు, తర్వాత పక్కన సీట్లో కవర్ చేసుకుంటూ కొంత లేఅవుట్ చేశాడు అన్నమాట.